మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు వాగ్దానం వింటూ అనేక మందికి మీరు షేర్ చేస్తున్నారు. రెండు కృతజ్ఞతలు. రండి, ఇలాగా దేవుని కార్యంలో మీరు కూడా పాలు పొందండి. ఒకరికి మీరు షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా వారిని మీరు ఆత్మీయంగా బలపరిచినట్టే, వాళ్ళకి ఆశీర్వాదం నడిపించినట్టే. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 2:11 చూసినట్లయితే, భయభక్తి కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ప్రియులారా, దేవుని మనం సేవించేటప్పుడు అల్లటప్పగా అజాగ్రత్తగా చేయకూడదండి. కరెంటు ఎంత ప్రాముఖ్యమైందంటే అంత ప్రాముఖ్యత. ప్రతి దానికి కరెంట్ అవసరం, కానీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అది మనకు మంచిది. కానీ కరెంటుతో అజాగ్రత్తగా మనం ఉన్నా, నిర్లక్ష్యంగా చేపెట్టిన ప్లగ్ లోపల ప్రాణాలు పోతాయి. సో దేవుడా ప్రేమగల దేవుడు అండి. అలా ప్రేమగల దేవుడని కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు, ఆలిస్తూ ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ నిర్లక్ష్యంగా చదువుతారు, బైబిల్ చదివేటప్పుడు ఆవిలిస్తారు. సో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు గడగడ వణకాలంట. అంటే గడగడ వణికిపోవడం అంటే శరీరంలో వణుకు రావడం కాదండి. ఆ వణుకుని దేవుడు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. హృదయములో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థన గదిలో ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్ తీయకూడదు, కళ్ళు మూసుకొని పూర్ణ మనసుతో ప్రార్థన చేయాలి. అలా చేసి చూడండి, నీ హృదయం నిండా గొప్ప సంతోషాన్ని నింపుతాడు, సమాధానం నింపుతాడు. నువ్వు ప్రార్థన గది నుంచి బయటకు వచ్చేటప్పటికి ఏదో ప్రపంచాన్ని సాధించినట్టు ఉంటుందండి. కనుక ప్రియ క్రైస్తవ జనాంగమా, నా మాటల్ని దయచేసి వినండి. మీ ప్రార్థన జీవితంలో దేవుణ్ణి సేవించేటప్పుడు భయభక్తి కలిగి సేవించండి. ప్రార్థనలో జాగ్రత్తగా ఉండండి, ఉపవాసాలు ఉండండి, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళండి, దేవుని వాక్యాన్ని చక్కగా చదవండి. అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. కనుక మనుషులకి తెలివి ఎక్కువైపోయినందువల్ల పలు చోట్ల విపరీతమైన వాదనలు, భక్తి ఎక్కువైపోయింది. సో అది దేవుడు ఎక్స్పెక్ట్ చేయడు. నువ్వు దేవుని సదులు ఎలా ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించేలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలుగా ఈరోజునైనా వాగ్దానమైన బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి నిందని యేసు నామములో తొలగించండి. ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరిచిన తండ్రి, దైవ సేవకులు ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, వారి యొక్క సేవ పరంగానైనా ఆయా చర్చి నిర్మాణంలో ఉన్నారు, స్థలమునైనా లేకుండా ఉన్నారు, వారికి సహాయం చేయండి. ఆయా గవర్నమెంట్ ఇల్లులు ఎవరికైతే శాంక్షన్ అయిందో ఆ ఇళ్ళన్నీ కూడా కట్టబడడానికి సహాయం చేయండి. పింఛన్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారందరికీ తిరిగి మళ్ళీ గవర్నమెంట్ పింఛన్ ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నా ప్రభా, ఏ దినమునైనా ఎవరైతే నా ప్రభా అయినా నీ బిడ్డలు, నా తండ్రి, నీ సన్నిధిలో ఆకాశం వైపు కన్నెత్తి చూసి ప్రార్థన చేస్తున్నారు, సహాయం కొరకు వారికి సహాయం చేయండి. పుట్టినరోజు అయా ప్రభా, ఇంకా నా ప్రభా వివాహ దిన జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.